bombs on Hiroshima and Nagasaki completely changed the nature of the warfare. కానీ ఆ టైంలో కూడా 1942 క్రిప్స్ మిషన్, 1942 once again the క్రిప్స్ ది క్విట్ ఇండియా మూవ్మెంట్, 1946 క్యాబినెట్ మిషన్. ఇక్కడలో కొంచెం మార్పు అంటూ వచ్చింది. బై 1946 బ్రిటిష్ అస్తమించిన సూర్యుడు అంటారు, బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించిన సూర్యుడు, సన్ నెవర్ సెట్స్ ఆన్ బ్రిటిష్ సాయిల్ అంటారు. అది జరిగింది. ఆల్ ద కాలనీస్, వాళ్ళ కింద ఉన్న బానిసత్వంలో ఉన్న దేశాలన్నీ ఒక్కొక్కటి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు. అండ్ ఇండియా వాజ్ వన్. ఆ టైంలో ఏం చేస్తారంటే ఆ క్యాబినెట్ మిషన్లో ఒక డెసిషన్కి వచ్చారు. ఓకే, మీకు మేము కాన్స్టిట్యూషన్ రాసడానికి పర్మిషన్ ఇస్తున్నాము. యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఒక అసెంబ్లీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు వీఆర్ ఆల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. దేనికి వచ్చాము? కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకునే దానికి